అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గంతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వాళ్ళతో మీకు కొంత ఎమోషనల్గా మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోయే సందర్భాలు కావచ్చు. లేకపోతే వాళ్ళు స్వయంగా తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా మీకు ఎమోషన్స్ అధికమయ్యే పరిస్థితులు లాంటివి కూడా కనబడుతున్నాయి. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇంతవరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో, అలాగే వ్యాపార భాగస్వాములతో, సంతాన వర్గంతో విందు వినోదాల్లో పాల్గొన్నా, లేకపోతే వారితో చర్చలు జరిపినా, వారి కొరకు ఆలోచనలు చేసినా, ఆత్మీయులైన వ్యక్తులతో, ముఖ్యంగా ఆత్మీయులైన ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలకు వీళ్ళంత దూరంగా ఉండాలి. మానసిక ఘర్షణను అధిగమించాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? గృహ వాహన విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేట్టుగా కృషి చేయాలి. భాగస్వామి యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. బ్యాంకింగ్ రంగం కానీ, పై స్థాయి అధికారులు కానీ, ఉన్నతాధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ వారి సహకారాన్ని కోరుకున్నప్పుడు వీలైనంత నిదానంగా వ్యవహరించి పనులని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? మీ యొక్క మైత్రి బంధాల విషయంలో కావచ్చు, మీకు సహకరించే వ్యక్తుల విషయంలో కావచ్చు, అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది, ప్రయాణాల్లో అసౌకర్యాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయితే మీ ఆలోచనల్లో అధిక శాతం ఎమోషన్తో కూడిన నిర్ణయాలు తీసుకోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులు ఉన్నాయి అనే అభిప్రాయం ఏర్పడుతుంటే ఆ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, యొక్క ఆరోగ్యం, అలాగే వ్యాపార భాగస్వాముల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి తీసుకునే నిర్ణయాల్లోనూ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి.